ఇంటికెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇక్కడ చదువుకుంటున్నావేంటి? లేదు అంకుల్, ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది. టైం వేస్ట్ చేయకుండా చదివితే ఒక్క ఆన్సర్ అయినా వస్తుంది కదా అని నేను స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకు అంకుల్ ఏడుస్తున్నారు? మా ఊర్లో మీనా అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళమ్మ నాన్న కష్టపడి కూలి పని చేసి ఆ అమ్మాయిని చదువుకోమని పంపిస్తే మొగోళ్ళకు ఉత్తరాలు రాయడాలు, మొగోళ్ళకు లవ్ ఎస్ఎంఎస్లు చేయడాలు, మొగోళ్ళకు లైటింగ్ కొట్టాలి, మొగోళ్ళకు ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది పద్ధతేనా అమ్మ? కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ అమ్మా నాన్న కష్టపడి కూలి పని చేసి రోజు రాత్రనక పగనక డబ్బులు సంపాదించి నేను చదివిస్తున్నాను. అవును. నువ్వు మొగోళ్ళతో తిరగడం తప్పేనా కాదా? తప్పే. నువ్వు ఫోన్ చేయొచ్చా? చేయకూడదు. తప్పేనా కాదా? తప్పే. మొగోళ్ళతో నువ్వు ఇట్టా తిరుగుతుంటే మీ అమ్మా నాన్నకు తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. ఏంటి, మా అమ్మాయి నిజంగా అబ్బాయితో తిరుగుతోందా? అదే కదమ్మా చెప్తున్నా. వస్తారమ్మా? ఓకే అంకుల్. బాయ్ అమ్మా. ఏంటే కష్టపడి చదివిస్తుంటే ఇక్కడే పడతావు. సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా? ఏంటి సార్ ర్యాగింగా? వీడు కనిపెట్టేశాడు రా. అవునరా, ర్యాగింగే. ఆ పిల్లని నువ్వు రేప్ చేయాలరా. రేపా? నేను చేయలేను సార్. నువ్వు చేస్తే నేను ఊరుకుంటానండి. నటించు. ఆ పిల్లని నువ్వు పరిగెత్తించి రేప్ మూడ్లోకి తీసుకొస్తే ఆ తర్వాత నేను చూసుకుంటాను. అవును మామ, క్రైమ్ వాచ్ లో రేపు చూసి బోర్ కొట్టింది. ఒక్కసారి లైవ్ చూద్దాం మామ. ఇంకా చూస్తావంటా? వెళ్ళో. వీడెవడరా? రేప్ చేయడం కూడా చేత కాలేదు. ఓ పని చేయరా, నువ్వు బారిపో, వీడు నేను రేప్ చేస్తాను. జస్ట్ ఫర్ చేంజ్.